वारंगल जिला लंगर डालना। टीपीसीसी सचिव मिसाला प्रकाश ने कहा कि हम पूर्व विधायक नरेंद्र की टिप्पणियों की कड़ी निंदा करते हैं, जिनके पास राज्य मंत्री कोंडा सुरेखा की आलोचना करने का स्तर नहीं। वारंगल शहर के दयानंद कॉलोनी में आयोजित एक संवाददाता सम्मेलन में टीपीसीसी सचिव मिसाला प्रकाश, वरिष्ठ कांग्रेस नेता जंगम प्रभाकर, विशाल, पी वेणु, गुड्डा शारदा, वेंकटेश्वर राव, कुमार स्वामी और अन्य ने भाग लिया। इस अवसर पर मिसाला प्रकाश ने कहा कि कांग्रेस वारंगल के पूर्व विधायक ननपुनेनी नरेंद्र द्वारा श्रीमती कोंडा सुरेखा के मंत्रियों के खिलाफ की गई टिप्पणियों की कड़ी निंदा करती है। मिसाला प्रकाश ने कहा कि वारंगल जिले की प्रतिष्ठा को कम कर दिया है, जिसका अर्थ है कि रानी रुद्रमा देवी, समक्का, सरलम्मा, चकली एलम्मा और वीरा नारूवीरो के पूर्वज हैं। केसीआर ने केटीआर हरीश राव से पूछा कि टीआरएस सरकार में एक महिला को राज्य सरकार में मंत्री पद कहां मिला। अगर टीआरएस ने महिलाओं का सम्मान किया होता तो वो 10 साल तक सरकार में थी। आज महिलाओं को तेलंगाना सरकार में उचित स्थान नहीं दिया गया है। पूर्व विधायक ने कहा कि बीआरएस नेताओं को अब महिलाओं के बारे में बात करने का कोई हक नहीं। पूर्व विधायक ने कहा कि बीआरएस नेता ये याद रखने की मांग कर रहे हैं कि वारंगल पूर्व निर्वाचन क्षेत्र में सैकड़ों करोड़ का विकास कोंडा दंपत्ति के कारण हुआ। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। श्रीमती कोंडा सुरेखा वारी पैना सोशल मीडियालो इष्टम वच्चिनट्लु ट्रोल చేస్తా ఉన్నారు। దానికి ప్రతిఫలంగానే మా గౌరవనీయ మంత్రి గారు శ్రీమతి కోండా సురేఖ గారు గాంధీ భవన్లో కానీ సిఎల్పి కార్యాలయంలో కానీ దాన్ని కేటీ రామారావు హరీష్ రావు చేసిన దానికి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న దానికి వారు ఖండించడం జరిగింది। ఖండిస్తే ఇంకా రెచ్చగొట్టి కేటీ రామారావు రెచ్చగొట్టి మా సురేఖ మేడం గారిని శాంతియుతంగా ఉన్న వారిని రెచ్చగొట్టడం జరుగుతుంది। రెచ్చగొడితే సినిమా ఫీల్డ్ వాళ్ళను ఏదో మిస్ అయ్యి అన్నారని చెప్పి మన వెనుక కూడా వ్యాఖ్యలు తీసుకోవడం జరిగింది। తీసుకున్నాక కూడా వాళ్ళని అందరినీ సినీ ఫీల్డ్ను రెచ్చగొట్టి కేటీ రామారావు గారు చేస్తూ ఉన్నారు। అందులో భాగంగా నిన్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నన్నపై నరేందర్ ఇలా కాకతీయుల గడ్డపైన రాణి రుద్రమదేవి వెళ్ళిన గడ్డపైన ఇలా చేస్తూ ఉన్నారని చెప్తా కొండా సురేఖ గారు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాడు। ఇలా ఒకటే చెప్తా ఉన్నా, మాజీ శాసనసభ్యులు నరేంద్ర కానీ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అలాగే మాజీ మంత్రి హరీష్ రావు గారికి వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ శ్రేణులకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇవాళ గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు స్థానం ఎక్కడున్నదని అడుగుతా ఉన్నా। ఇవాళ మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇవ్వక ఇవాళ రాణి రుద్రమదేవి వెళ్ళిన గడ్డ అంటారు కరెక్టే, వాస్తవం ఒప్పుకుంటాను। ఇవాళ కాకతీయులు వెళ్ళిన రాణి రుద్రమదేవి గడ్డ, మన సమ్మక్క సారలమ్మ వెళ్ళిన గడ్డ ఈ ప్రాంతం, చాకలైలమ్మ వెళ్ళిన ప్రాంతం ఈ గడ్డ, ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా। కానీ ఇక్కడ మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు। ఇక్కడ గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది, మంత్రివర్గంలో స్థానం లేకుండా చేశారు। కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు 2 మహిళా మంత్రులను ఇచ్చిన క్యాబినెట్లో 2 మహిళా మంత్రులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతున్న సందర్భంగా మేము టీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ శ్రేణులకు నాయకులకు అందరికీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇవాళ మీ మంచి పద్ధతి కాదు। ఇలా అభివృద్ధి అనేది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి ఆమడ తీరంలో ఉన్న దాన్ని మీరు 5 సంవత్సరాలు ఏళ్ళు ఇక్కడ నన్నపై నరేందర్ మాజీ ఎమ్మెల్యే ఇలా ఏం చేసింది మీ అభివృద్ధి తూర్పు నియోజకవర్గం